ఒకప్పుడు పౌరుషం, ఆనందం, నడివీధుల్లో మారుమోగిన నవ్వులు కాని ఇప్పుడు ఒక శూన్య గ్రామం, మూగ నిశ్శబ్దం, శాపగ్రస్తమైన భయంకరమైన స్థలం. ఇక్కడ ఎవరూ ఉండరు. ఎవరూ ఉండటానికి ధైర్యం చేయరు. ఎందుకంటే ఒక రాత్రిలో మొత్తం గ్రామం అదృశ్యమైంది. ఇదే రాజస్థాన్లోని కుల్ధారా గ్రామం. భారతదేశపు అత్యంత భయానకమైన ప్రదేశం. 200 సంవత్సరాల క్రితం కుల్ధారా గ్రామం పాలివాల్ బ్రాహ్మణుల నివాసంగా వెలుగొందింది. వారు తెలివైనవారు, సంపన్నవారు. కాని వారి శాంతి చిరస్మరణీయంగా భగ్నమైంది. కారణం? జైసల్మేర్కు చెందిన దుష్టమంత్రి సలీం సింగ్. అతను గ్రామంలోని ఒక అందమైన యువతిని తాను కావాలనుకున్నాడు. ఆమెని తనకు అప్పగించమని అడిగాడు. లేదంటే గ్రామాన్ని నేలమట్టం చేస్తాను అని ప్రజలని భయపెట్టాడు. గ్రామస్తులు భయభ్రాంతులయ్యారు. సలీం సింగ్కు ఎదురు చెప్పడం అంటే మరణంతో సమానం. కాని వాళ్లు ఒక శక్తివంతమైన నిర్ణయం తీసుకున్నారు. ఒక అంధకారమైన రాత్రిలో కుల్ధారా గ్రామ ప్రజలు పూర్తిగా అదృశ్యమయ్యారు. ఖాళీ ఇళ్ళు, విరిగిపోయిన వీధులు, మూగ నిశ్శబ్దం మాత్రమే మిగిలాయి. అదే కాక వారు ఒక శాపాన్ని వదిలి వెళ్లారు. ఈ భూమిలో ఇక ఎవ్వరూ నివసించలేరు. ఎవరు ప్రయత్నించినా భయంకరమైన పరిణామాలు ఎదురవుతాయి. ప్రయత్నించారు. కాని వారు చేతులను తాకిన చలి, ఒక్కసారిగా మూసుకుపోయిన తలుపులు, గాలిలో వినిపించిన భయానక గుసగుసలు గురించి చెప్పారు. పాలివాల్ బ్రాహ్మణులు నిజంగా రాత్రికి రాత్రే మాయమయ్యారా? లేదా వారు ఎటో వెళ్లిపోయి గాఢరహస్యంగా జీవించారా? ఈ గ్రామాన్ని ఎవరూ తిరిగి స్వాధీనం చేసుకోలేకపోవడానికి అసలు కారణమేంటి? ఇవన్నీ గొప్ప కథలేనా? లేక నిజంగా శాపం ఇప్పటికీ అమల్లో ఉందా? మీరు రాత్రివేళ ఈ గ్రామాన్ని సందర్శించగలరా? కామెంట్స్లో తెలియజేయండి. ఇంకా ఎన్నో భయానక కథల కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.